హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అయితే నేను అనుకుంటున్నాను. నేను మీ రజేష్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలను గురించి అయితే మీకు తెలియజేస్తానండి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలా అయితే మీకు అర్థమవుతుందండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఆ ప్రాముఖ్యమైనటువంటి అంశాలను గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, చాలామంది కూడా చాలా దినాల నుండి అయితే నా ఛానల్ని అయితే ఫాలో అవుతున్నారండి. కొంతమంది అయితే ఈ విధంగా కూడా అనుకోవచ్చు, నేను చాలా దినాల నుండి ఈ బ్రదర్ చేసిన ప్రతి వీడియో చూస్తున్నాను, చాలా దినాల నుండి ఈ ఛానల్ని అయితే ఫాలో అవుతున్నాను. ఈ బ్రదర్ అయితే చెప్తున్నారు ఓల్డ్ కాయిన్స్ని, ఓల్డ్ నోట్స్ని అయితే తీసుకుంటారని చెప్తున్నారు. బాగానే ఉంది, కానీ ఇప్పటి వరకు నా దగ్గర ఉన్నటువంటి కాయిన్స్, నోట్లు అయితే సేల్ కాలేదు. కాబట్టి ఈ బ్రదర్ చెప్పే దాంట్లో ఏ వాస్తవం కూడా లేదు, ఇదంతా కూడా అబద్ధం అని కూడా కొంతమంది అనుకోవచ్చు కదండి. సో మీరైనా నేనైనా సరే, మనం చాలా దినాల నుండి ఒక ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే, అప్పటి వరకు కూడా మనకు ప్రతిఫలం అనేది దొరకకపోయినట్లయితే మనం ఎవరమైనా అనుకుంటాం కదా, ఏదో వీడియో కోసం మాత్రమే ఈ బ్రదర్ ఇలా చెప్తున్నారే తప్ప వీటిని ఎవరు తీసుకోరని కూడా మీరు అనుకోవచ్చు. సో ఇలా ఎవరైతే అనుకుంటారో, ఈ భావంతో ఎవరైతే ఉంటారో వారందరినీ అయితే నేను ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి. మీరు ఇప్పటి వరకు చాలా దినాల నుండి మీ ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా, అంటే ఆల్మోస్ట్ ఈ ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరి ద్వారా ఓల్డ్ కాయిన్స్, ఓల్డ్ నోట్స్ అనేవి ఉన్నాయి. మీరు కూడా ఇదివరలో ప్రయత్నించారు కదా. ఎన్నో దినాలుగా అయితే సేల్ చేసే ప్రయత్నాలు అనేవి చేసే ఉంటారు. కొంతమంది సంవత్సరాల తరబడి కూడా సేల్ చేసే ప్రయత్నాలు అనేవి చేస్తున్నప్పటికీ కూడా ప్రతిఫలం దొరకక చాలామంది కూడా నిరాశ చెందిన వారు కూడా చాలామంది ఉండే ఉంటారు. సో మనం అనుకోగానే ఇవన్నీ కూడా సేల్ కావండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు ఏదైనా సరే ఒక వస్తువు, మన దగ్గర ఏదైనా వస్తువు ఉందనుకోండి, కొనేవారు ఉన్నట్లయితే మనం సేల్ చేయగలం. అవునా కాదా? కొనే బయ్యర్స్ నాకు పలానా కాయిన్ కావాలి అంటే కదండి మనం సేల్ చేయగలం. అవునా కాదా? నేను చేస్తుంది ఏంటంటే, ఎవరైనా సరే నాకు పలానా కాయిన్ కావాలని కావచ్చు, పలానా నోట్ కావాలని కావచ్చు, ఈ విధంగా ఎవరైతే కాంటాక్ట్ అవుతారో ఆ అవకాశాన్ని మీ ముందుకైతే నేను తీసుకువస్తున్నాను. వారు కావాలి అనుకున్నట్లయితే మనం ఆ విధంగా సేల్ చేయగలం కదండి. సో నేను చేస్తుంది ఏంటంటే, నా వరకు చేయగలిగినటువంటి సహాయాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో నేను బయ్యర్స్తో అయితే కాంటాక్ట్ అవుతున్నాను. ఈ విధంగా నాకు నేనుగానే అవకాశాన్ని కల్పించుకొని మీ ముందుకైతే నేను తీసుకువస్తున్నానండి. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మీరు కూడా ఎన్నో దినాలుగా అయితే ఈ కాయిన్స్ని సేల్ చేద్దామని కూడా చాలామంది కూడా చెప్పులు అరిగేలా తిరిగిన వారు కూడా కొంతమంది ఉండవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఇటువంటి కాయిన్స్ని అయితే తీసుకునే అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలామంది కూడా తీసుకుంటామని కూడా మాయ మాటలు చెప్పేవారు కూడా కొంతమంది ఉండొచ్చు. సో నేను చెప్తుంది ఏంటంటే, మనం అనుకోగానే ఈ కాయిన్స్ కావచ్చు, ఈ నోట్లు కావచ్చు సేల్ కావండి. అది 1 నెల పట్టొచ్చు, 2 నెలలైన పట్టొచ్చు, 1 సంవత్సరమైనా పట్టొచ్చు. ఓకే, సో ఈ విధంగా అనేది ఉంటుందండి ఈ కాయిన్ బిజినెస్. సో మీరు నాతో ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో, మన ఛానల్లో గల వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఏదైనా సరే కొనేవారు ఉంటేనే మనం అమ్మగలమండి. ఓకే, సో ఆ అవకాశం కోసం మాత్రమే మీరు ఎదురు చూడండి. మీకు ఉపయోగపడే వీడియో ఎప్పటికైనా రావచ్చు అనే ఉద్దేశంతో మీరు ప్రతి వీడియోని మీరు చూడండి. ఓకే, సో నేను కొన్ని డీల్స్ అయితే తెస్తుంటాను కదా, ఆ డీల్స్లో అయినా సరే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్ కావచ్చు, నోట్ కావచ్చు ఉండవచ్చు. ఆ డీల్ ఎప్పుడైతే మీ ముందుకు వస్తుందో ఆ అవకాశాన్ని మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఓకే, మనం ఏ విషయంలోనైనా కావచ్చండి, మన జీవితం బాగుపడాలన్నా సరే, మనం ఏదైనా జాబ్ చేయాలన్నా, ఓకే, మనం ఏది చేయాలన్నా కూడా మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రయత్నం అండి. మన ప్రయత్నమే మన విజయానికి తొలిమెట్టండి. మనం విజయానికి మనం చేరువవ్వాలి అంటే మనం ప్రయత్నించాలండి. ఓకే, సో ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నానంటే, మీరు కేవలం ఈ బ్రదర్ ఏదో చెప్తున్నారు కదా అని నా మాటల్ని మీరు నమ్మి మీరేదో సరే ఈ బ్రదరే సేల్ చేసి పెడతారనే కాకుండా మీకు మీరుగానే మీరు సేల్ చేసే ప్రయత్నం కూడా మీరు చేయాలి. నా వంతు వరకైతే నేను సేల్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నాను. ఆ అవకాశాన్ని అయితే మీ యొద్దకైతే నేను తెస్తున్నానండి. ఓకే, సో ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి చాలామంది కూడా నాతో కాంటాక్ట్ అయిన వారిని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీరేదో నాతో కాంటాక్ట్ అయ్యి ఇటువంటి కాయిన్స్ ఉన్నాయి బ్రదర్, ఇటువంటి నోట్స్ ఉన్నాయి బ్రదర్ అని మీరు చెప్పవచ్చు. కానీ మనం అనుకునే దినానికి, మనం అనుకునే సమయానికైతే మనం సేల్ చేయలేము. ఓకేనా? మనతో కూడా బయ్యర్స్ అనేవారు కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయ్యాక వారు కావాల్సినటువంటి కాయిన్ అయితేనే వారు తీసుకుంటారు. మీకు కావాల్సిన వస్తువు అయితేనే మీరు తీసుకుంటారు కదండి. అవునా కదా? నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా అవసరం పడింది అనుకోండి, నాకు ఒక వస్తువు కావాలనుకోండి, ఆ వస్తువు నేను తీసుకున్నాక నా అవసరం అనేది తీరిపోతుంది. మరలా పదే నేను ఆ వస్తువుని తీసుకోను కదా. సో ఆ విధంగానే ఉంటుంది. ఎవరికైనా సరే
ఒక కాయిన్ కావాలనుకున్నారనుకోండి, ఒక నోటు కావాలనుకున్నారనుకోండి, వారు కావాల్సినటువంటి కాయిన్ అయినా నోట్ అయినా దొరకగానే వారు వాటిని తప్ప మిగతా వాటిని తీసుకోరు. ఎవరికి ఏది కావాలో దాన్ని మాత్రమే తీసుకుంటారు కదా. అది వారైనా కావచ్చు, మనమైనా కావచ్చు. మనకు ఒక వస్తువు కావాలంటే ఆ వస్తువుని మాత్రమే తీసుకుంటాం, వేరే దాన్ని తీసుకోము కదా. సో ఈ విధంగా ఆలోచన చేయండి. ఎప్పటికైనా సరే సేల్ అయ్యే అవకాశం అనేది ఉంది. నా వరకైతే నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. మీరు ఏం దిగులు పడవద్దండి. నా మీద మీరెంతో నమ్మకంగా నా ఛానల్లో గల వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు. ఎప్పటికైనా సరే మీకు ఉపయోగపడే విధంగానే నేను చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కాయిన్స్, అదేవిధంగా కొన్ని నోట్లు అయితే మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. జస్ట్ ఇది ఒక సింబాలిక్గా మాత్రమే నేను చూపిస్తానండి. అంటే ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో జరిగేటటువంటి ఒక మోసం గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో వీటినన్నింటిని కూడా సింబాలిక్గా అయితే మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ అయితే ఒక్కసారి మీరు మీ క్రోమ్ని కావచ్చు, లేకపోతే గూగుల్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఆన్లైన్లో అయితే సేల్ చేసే విధానంలో జరిగేటటువంటి మోసాన్ని అయితే మీకు చూపిస్తాను. ఈ విధంగా కూడా మోసగిస్తారా అనే అవగాహన అనేది మీకు కలుగుతుందనే ఉద్దేశంతోనే. ఓకేనా? ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరం కూడా మనము ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, మనం సేల్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంటాం. ఓకే, చదువుకున్న వారైతే ఆన్లైన్లో సేల్ చేసే విధానం గురించి అయితే రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో వారికైతే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని అయితే నేను భావిస్తున్నాను, అంటే ఈ టాపిక్ అయితే. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు క్రోమ్ కావచ్చు, లేకపోతే గూగుల్ కావచ్చు, మీరు ఓపెన్ చేయండి. అయితే నేనైతే ఇందులో సెర్చ్ చేస్తున్నానండి, ఓల్డ్ 100 రూపీస్ నోట్ సేలింగ్ అని అయితే నేను సెర్చ్ చేస్తున్నాను. చూడండి, ఇందులో అయితే ప్రైజెస్ అయితే మీరు చూడవచ్చు. ఇందులో అయితే చాలామందికి కూడా మనం అయితే ఆర్డర్ అయితే మనం పెట్టుకోవచ్చు. కొంతమంది ఆర్డర్ పెట్టుకుంటారు, కొంతమంది ఇటువంటి వెబ్సైట్స్ను ఉద్దేశిస్తూ సేల్ చేసే విధానాన్ని అయితే వారు ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర ఏదైనా ఉన్నట్లయితే సరే మనము ఆన్లైన్లో మనం పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే ఫ్లిప్కార్ట్, మీషో ఇటువంటి వాటిలలో అయితే మనకు కూడా అందులో అయితే పార్ట్నర్షిప్ని అయితే కల్పిస్తున్నారండి. మనం కూడా అందులో అయితే మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని అయితే మనం సేల్ చేసే అవకాశం అయితే ఇందులో ఉంది. ఆ మాదిరిగానే ఇందులో అయితే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు కనిపిస్తుంది ఇది 100 రూపీస్ నోటు. దీని ధర చూడండి, చూస్తున్నారా? సో మనము ఇందులో ఈ కాయిన్ అయితే కావచ్చు, ఈ నోటుని అయితే కావచ్చు, మనమైతే తీసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో మనమే పోస్ట్ చేసి అయితే మనం సేల్ చేసుకోవచ్చు. ఇందులో జరిగేటటువంటి మోసం గురించి అయితే మీకు తెలియజేస్తానండి. ఓకేనా? అసలు ఎలా చేస్తున్నారు ఈ మోసం అనేది మీకు తెలియజేస్తానండి. మనం ఇందులో క్లిక్ చేయగానే మనం ఇందులో ఆర్డర్ ఏదైనా పెట్టాలనుకున్నట్లయితే మనం తీసుకోవాలంటే పెద్దగా రిస్క్ అయితే ఉండదు. కానీ మనం ఇందులో సేల్ చేయాలి అనుకున్నట్లయితే, ఇందులో పోస్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఒక ఫోన్ నెంబర్ అయితే అడుగుతుందండి. ఆ ఫోన్ నెంబర్ అంటే మన ఫోన్ నెంబర్ అడుగుతుంది. మనం ఎవరిమైతే మనము సేల్ చేయాలనుకుంటామో అందులో ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. మనం అక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ అయితే చెప్పమంటారు. మనకు ఫోన్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. అది కేవలం కన్ఫర్మేషన్ కోసమే, మీరు పోస్ట్ చేశారని ఆ ఉద్దేశంతో మాత్రమే మేము అడుగుతున్నామండి, అంతే తప్ప ఇందులో ఎటువంటి రిస్క్ లేదని చెప్తుంటారు. సో మనము ఓటీపీ చెప్పగానే మన అకౌంట్ అయితే హ్యాక్ అవుతుందండి. ఓకేనా? సో ఈ విధంగా అయితే స్కామ్ అయితే జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే రీసెంట్స్ కానీ ఈ విధంగా అయితే జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. దయచేసి మీ ఫోన్లో ఏవైనా ఓటీపీ ఎవరైనా చెప్పమంటే దయచేసి చెప్పమాకండి. ఓకేనా? దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఎందు గురించి అని ఈ ఓటీపీ అనేది మీరు సెండ్ చేస్తారని కావచ్చు, ఏదైనా సరే మనం ప్రశ్న అయితే మనం అడుగుతాం. కాకపోతే వారు కూడా ఎంతో తెలివిగా అయితే కాజేస్తున్నారు కాబట్టి వారి తెలివి అనేది వారికి ఉంటుంది. వారి ఆలోచనల మేరకు అయితే వారు ఆ విధంగానే చేస్తుంటారు. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలి. ఓకే, జాగ్రత్త వహించడం అనేది మన బాధ్యత. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ విధంగా ఓల్డ్ కాయిన్స్, ఓల్డ్ నోట్స్ సేల్ చేసి పెడతామని ఈ విధంగా చెప్పి కన్ఫర్మేషన్ కోసమని ఓటీపీ అనేది వస్తుంది, ఈ విధంగా చెప్పాలి అని వారు చెప్పినట్లయితే దయచేసి ఓటీపీ అయితే మీరు చెప్పకండి. ఓకేనా? ఈ విధంగా డబ్బులు అయితే పోతున్నాయండి. ఈ నవ్వే డేస్లో అయితే మరిన్ని ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండండి. నేను చెప్పాల్సింది ఒకటే చెప్తున్నానండి, ఇటువంటి మోసాల బారి నుండి మీరు రక్షించబడాలి. మనకు ఏవైనా సరే మన దగ్గర ఏవైనా కాయిన్స్, నోట్లైనా ఉన్నట్లయితే సేల్ చేసే ప్రయత్నం అనేది ప్రతి ఒక్కరం కూడా చేయాలి. ఆ ప్రయత్నంలో మనకు లాభం అనేది రాకపోయినా కూడా నష్టం అనేది జరగకూడదండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఇదే ఆలోచన కలిగి ఉండాలి. మనకు లాభం మరీ అంత రాకపోయినా కూడా పర్వాలేదేమో, కానీ నష్టం మాత్రం జరగకూడదండి. మనం ఇదంతా కూడా చేస్తుంది దేనికండి? నష్టపోవడానికి కాదు కదా, లాభం పొందడానికి కదా మనం చేస్తున్నాం. అలాంటప్పుడు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నానండి, చాలా రోజుల నుండి ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతున్నారో మీ అందరికీ నేను ఒకటే భరోసా ఇస్తున్నాను, మీరు ఏమాత్రం కూడా నిరాశ పడవద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ కావచ్చు, నోట్లు కావచ్చు భద్రంగా దాచిపెట్టుకోండి.
ఓకేనా. మీరు సేల్ చేసే ప్రయత్నం మాత్రమే మీరు చేయాలండి. నేనైతే నా వరకైతే నేను చేయగలిగినటువంటి సహాయాన్ని అయితే నేను అందిస్తాను. ఎప్పటికైనా మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ నోట్లు అయితే సేల్ అయ్యే మార్గాలను అయితే నేను మీ ముందుకైతే తీసుకురావడానికి నేను ప్రయత్నాలు అయితే నేను చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు ఈ వీడియో పట్ల మీ సందేహాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ కావచ్చు ఉన్నట్లయితే మీరు కామెంట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికైతే నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియో అయితే మరలా కలుద్దాం. బాయ్ బాయ్.